ఎక్కడికి? వెళ్లేదారిలో చెప్తాను. నీకు జట్ నడపడం వచ్చా? నాకొచ్చు. యూనిఫామ్ ఉందా? ఉంది. వెళ్ళి వేసుకునిరా. చెప్పేది వినండి. ఇక్కడికి రావడానికి మీకు అనుమతి చూడు, లేదు. మా దారి కట్టు రాకు. సార్, చెప్పండి ఏజెంట్ హిల్. ఈ ట్రంప్ కార్డ్స్ ఇవి కోల్సన్ లాకర్ లో ఉండాలి కదా, కోర్టులోకి ఎలా వచ్చాయి? నాకు మరో దారి తెలియలేదు. లోకిని కనిపెట్టేశారు. త్వరగా ఏదో ఒకటి చేసి కమ్యూనికేషన్ బ్యాకప్ ని తీసుకురండి. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఎస్ సార్. సార్, ఆర్క్ రియాక్టర్ ని నిర్వీర్యం చేశాను, కానీ క్యూబ్ శక్తిని ఉత్పత్తి చేస్తోంది. వెంటనే దాన్ని ఆపండి డాక్టర్ సెల్విక్. సమయం మించిపోయింది. ఇక దాన్ని ఎవరు ఆపలేరు. టెస్రాక్ట్ ఏదో చూపించాలనుకుంటోంది, ఓ కొత్త ప్రపంచాన్ని. అలాగా? సార్, ఆ రక్షణ కవచం నిజమైన శక్తి, దాన్ని అడ్డుకోలేం. నాకు అర్థమైంది. ప్లాన్ బి. మార్క్ 7 సూట్ ని ఇంకోసారి చెక్ చేయాలి. ఇప్పుడంత టైం లేదు, త్వరగా యాక్టివేట్ చేయి. నా మానవత్వాన్ని, సహనాన్ని పరీక్షించడానికి వచ్చావా? నిజానికి నేను భయపెట్టడానికి వచ్చాను. నువ్విప్పుడు కవచం వేసుకోలేదని మర్చిపోకు. గుర్తుంది. అయినా నా ఒంటి మీద కవచం లేనప్పుడు నీతో ఇలా మాట్లాడటం సాహసమే. డ్రింక్ తీసుకుంటావా? హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది. లేదు, నేను బెదిరిస్తున్నాను. డ్రింక్ వద్దా? నిజంగానా? నేను తాగుతాను. చటారీ దళం వస్తోంది, అందులో ఎలాంటి మార్పు లేదు. నన్నెవరు ఆపగలరు? అవెంజర్స్. భూమి మీద ఉన్న మా టీంకి మేమే పెట్టుకున్న పేరు. మమ్మల్ని భూమికి చెందిన మహావీరులు. వాళ్ళ గురించి తెలుసు. అలాగా? కానీ నువ్వు అందరి గురించి పూర్తిగా తెలుసుకోలేదనుకుంటాను. సరే, ఎవరెవరు ఉన్నారో చూద్దాం. నీ సోదరుడు దేవుడని చెప్పుకుంటున్నాడే, ఇంకా ఒక సూపర్ సోల్జర్, ఆయన మరణాన్ని జయించిన వ్యక్తి అంటున్నారు. తర్వాత కోపం వస్తే నీ తండ్రిని చంపే రాక్షసుడు, ఇంకా 2 గొప్ప వీరులు. కానీ నువ్వు వీళ్ళందరినీ విసిగించి అనవసరంగా వీళ్ళకి శత్రువు అయ్యావు. అదే నా పథకం. ఇది మంచి పథకం కాదు. వాళ్ళందరూ కలిసికట్టుగా నీకోసం తప్పకుండా వస్తారు. నాకు భారీ సైన్యం ఉంది. మాకు హల్క్ ఉన్నాడు. ఆ రాక్షసుడు ఎక్కడో తప్పిపోయాడు.